మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. నారాయణ కాలేజీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం నిజాంపేట ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం అక్కడికి చేరుకుంది. క్యాంటీన్లో నాసిరకం పదార్థాలను గుర్తించారు. యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులైతే మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఫుడ్ పాయిజన్ జరిగినట్లయితే తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఇక్కడ మన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేటలో నారాయణ ఉమెన్స్ కాలేజ్ లో 2 రోజుల క్రితం అంటే ఆలస్యంగా ఈ ఘటన అంటే ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. ఈ ఘటన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్ విషయం అనేది గోప్యంగా ఉంచడం అనేది అనేక కారణాలకు దారితీస్తుంది. ఇది చంబీపూర్ లోని ఉమెన్స్ కాలేజ్ లో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపుగా ఒక 8-10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక నిజాంపేటలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అస్వస్థతకు గురైన పిల్లల అంటే విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి వారి ఇళ్లలోకి తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఇక్కడ నుంచి పూర్తిగా విద్యార్థులందరినీ తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే నవీన్, నారాయణ కాలేజీలో అంటే వేలకు వేల ఫీజులు కడుతుంటారు. హాస్టల్లో జాయిన్ అయిన విద్యార్థులకు నాసిరకం ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ పెట్టాలి. ఈ నేపథ్యంలో మరి హాస్టల్ యాజమాన్యం ఏమంటుంది? అక్కడ పనిచేసే వర్కర్స్ కూడా ఏమంటున్నారు? అసలు పేరుకు మాత్రమే నారాయణ కాలేజ్, అందులో జరిగేవన్నీ కూడా నాసిరకమైన వంటకాలు చేయడం వల్ల ఇట్లాంటి దారి తీస్తుందని అంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేక సార్లు మేము యాజమాన్యానికి తెలియజేసినా కానీ వారు ఎట్లాంటి స్పందించకపోవడం అనేది చాలా ఇబ్బందిగా మారిందని మాకు ఇది ఘటన బయటకు రాకుండా గోప్యంగా ఉంచడానికి కారణం ఏంటనేది మాకు అర్థం కావట్లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ నవీన్. మల్లంపేట నారాయణ ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. నారాయణ కాలేజీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చికిత్స కోసం నిజాంపేట ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం అక్కడికైతే చేరుకున్నట్టు తెలుస్తుంది. క్యాంటీన్లో నాసిరక పదార్థాలనైతే గుర్తించారు. యాజమాన్యం తీరుపై మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి హాస్టల్స్ యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మండిపడుతోంది.